గాంధీ విషయంలో ఈయన అహింస అంటాడు, మళ్ళీ యుద్ధంలో సైనికులుగా జాయిన్ కావమని అంటాడు, ట్రైనింగ్ అవ్వమని అంటాడు. ఇది ఎలా సాధ్యం? ఈ రెండిటికి మధ్య కాంట్రడిక్షన్ ఉంది కదా అనేటువంటి మాట చాలా బలంగా వస్తుంది. అది చాలామంది దాన్ని ప్రత్యేకంగా దాన్ని చర్చించారు కూడా ఆ సమయంలో. అంటే ఒకవేళ గనక భారతీయులు యుద్ధంలో జాయిన్ అయ్యి సైనికులుగా మారిన తర్వాత వాళ్ళు హింస చేయాల్సి వస్తుంది. అటువంటప్పుడు గాంధీ యొక్క హింస ఎలా తాత్వికంగా నిలబడుతుంది అనే ప్రశ్న వచ్చింది. దానికి గాంధీ ఏం చెప్పాడంటే జవాబు, నేను చెబుతున్న అహింస అది బలహీనుడి ఆయుధం కాదు. అంటే నేను చేతకాక కానీ నాకంటే అవతల వ్యక్తి బలవంతుడు కాబట్టి నేను అణిగి ఉండి అవకాశం వచ్చినప్పుడు నేను వాడి మీద నా కక్ష తీర్చుకుంటాను లేదా బదులు తీర్చుకుంటాను అనే భావనతో నీవు కనుక అహింసని పాటిస్తే అది అహింస కాదు. ఎందుకంటే అది ఇలాంటి ఒత్తిడి వల్ల, ఇలాంటి బలహీన క్షణాలలో మనం పాటించే అహింస అనేది మనల్ని అత్యంత క్రూరులుగా తయారు చేస్తుంది అవకాశం వచ్చినప్పుడు. ఇది చరిత్ర చాలాసార్లు చెప్పిన విషయం మనకి అని గాంధీ ప్రతిపాదిస్తాడు.